హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా రోజులైంది వీడియో పెట్టి. సో అంటే కొంచెం హెల్త్ బాగాలేక, ఇంకా చిన్న బాబు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది వీడియోస్. సో సారీ. ఇంకొంచెం అంటే కొంచెం తొందరగా వీడియో పెట్టాలని నేనైతే ట్రై చేస్తాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్న బాబు గురించి మీషో నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. అది ఈరోజు వచ్చింది. సో ఎలాగైనా ఆర్డర్ చేశాను కదా, మీకు కూడా యూజ్ అవుతాయేమో అనేసి ఈ వీడియో పెడుతున్నాను. మా చిన్న బాబుకి ఇప్పుడు 8th మంత్. సో దాని గురించి ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. అది ఎలా యూజ్ అవుతా, దేని గురించి తీసుకున్నాను అని ఈ వీడియో చూపిస్తాను. సో నేను ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇది కాంబో అనమాట. నాకు 164 ఎంత పడింది. ఇందులో 5 ఇచ్చారనమాట. 5 ఐటమ్స్ ఇచ్చారు. సో అవి ఏంటా అనేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే ఇది నాప్కిన్ అనమాట. అంటే చిన్న బాబు కదా, ఇప్పుడు కొంచెం ఫుడ్ ఇవి తినడం స్టార్ట్ చేస్తున్నాడు. సో అది ఇలా పెట్టి ఇది అటాచ్మెంట్ అనమాట. ఇది ఇలా అటాచ్ చేస్తే ఫుడ్ తిన్నా మొత్తం అవ్వకుండా ఉండడానికి అనమాట. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. సో దాని గురించి అని ఇది తీసుకున్నాను. ఇది ఇలా అటాచ్ చేసి మన ఫుడ్ తిన్నా దీని మీద పడినా ఇది ఈజీగా వాష్ అయిపోద్ది అనమాట. వాషబుల్ అనమాట. సో ఇదనమాట ఫస్ట్ ఇది. అండ్ సెకండ్ది ఇది అంటే బ్రష్ అనమాట. సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. బ్రష్ అయితే చూసారా చాలా సాఫ్ట్గా ఉంది. ఈ బ్రష్లో ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా సాఫ్ట్గా ఉంది. సో చిన్నపిల్లలకి నాలుక క్లీన్ చేయడానికి అనమాట. ఇది పెట్టి నాలుగు క్లీన్ చేయాలి. అంత హార్డ్ ఏం కాదు, పిల్లలకి ఏం అవ్వదు కూడా. చాలా సాఫ్ట్గా ఉంది కదా, చూసారా చాలా సాఫ్ట్గా ఉంది. ఇది నాలుగు క్లీన్ చేసినా ఏం అవ్వదు, చిన్నపిల్లలకి యూజ్ అవుతుంది అనమాట. దీనికి ఇది కూడా చిన్న కప్పు కూడా ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది కప్పు. అంటే వాష్ చేసి ఇందులో పెట్టి ఉంచుకోవడమే. చాలా బాగుంది కప్ అయితే. అండ్ థర్డ్ ఇది ఇదేంటంటే ఇది కాంబోలో తీసుకున్నాను కదా, కాంబోలో 5 ఇచ్చారనమాట. ఇది చిన్నపిల్లలు నాకు ఇది దేనికి యూజ్ అవుతుందో తెలీదు. సో తీసుకున్నాను కదా, చిన్న బాబు కదా ఆడుకుంటాడు అనేసి ఇది తీసుకున్నాను. ఇది సిలికాన్తో వచ్చింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అంటే ఇది నోట్లో పెట్టుకోవడానికి ఏమో మరి. చిన్న పళ్ళు వస్తున్నాయి మా బాబుకి. 4 వచ్చాయి అనమాట. పైన 2 కింద 2 అనమాట. 2 వచ్చాయి. దాని గురించి ఏమో ఇది దేని గురించి యూజ్ అవుతుందో మీకు కనుక తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇది దేనికి యూజ్ అవుతుందా అని కామెంట్ చేయండి. సో ఇది ఒకటి ఇచ్చారనమాట. థర్డ్ వన్ ఇది. అండ్ ఫోర్త్ వన్ ఇది మెయిన్ అంటే నేను తీసుకున్నాను అనేసి అంటే దీని గురించి తీసుకున్నాను. ఇది ఏంటి అంటే మనం ఇప్పుడు చిన్న బాబు కదా, 8th మంత్ కదా ఇప్పుడు. సో ఇప్పుడు చిన్న ఫుడ్ ఇవి తీసుకోవడం అలవాటు చేస్తున్నాను అనమాట. అంటే నేను మా పెద్ద బాబుకి అయితే 7th మంత్ నుంచి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. కానీ చిన్న బాబుకి అయితే 8th మంత్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఫుడ్ ఇవ్వడం. సో ఇదైతే ఫ్రూట్స్ అంటే అంతగా ఫ్రూట్స్ ఇది అవ్వదు కదా, అంటే ఫ్రూట్స్ మామూలుగా మనం తినలేం కదా. సో దాని గురించి అని ఇది ఇచ్చారనమాట. ఇది ఆల్రెడీ యూజ్ చేశాను, అంటే యూజ్ చేయలేదు, నార్మల్గా నేను పెట్టి చూసాను అనమాట. ఇది అంటే ఇది ఇక ఓపెన్ చేసి ఇందులో గ్రేప్స్, వాటర్ మిలన్, ఇంకా ఆరెంజ్ ఇవి పెట్టి ఇలాగ క్యాప్ ఓపెన్ చేసి నోట్లో పెట్టుకుంటాడు. అంటే ఈ సిలికాన్ కదా, హార్డ్ ఏమి ఉండదు. అంటే పళ్ళు వచ్చాయి కాబట్టి వారు కొరుక్కొని దాని జ్యూస్ మొత్తం వెళ్తుంది అనమాట. దాని గురించి నేను తీసుకున్నాను. మెయిన్ అంటే దీని గురించే తీసుకున్నాను నేను. దీని గురించి తీసుకున్నా మెయిన్. సో లాస్ట్ వన్ ఇది నేను ఇంకా ఇది ఓపెన్ కూడా చేయలేదు. చూద్దాం.
ఇదన్నమాట. ఇదేంటి అంటే ఇప్పుడు మనం లిక్విడ్ ఫుడ్ ఇస్తాం కదా పిల్లలకి. ఒక్క నిమిషం. ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇదన్నమాట. ఇది ఎలా ఓపెన్ అవుతుంది. ఇది క్యాప్ కూడా ఇచ్చారు. ఇది కూడా సిలికానే. ఇది ఏమో హార్మ్ఫుల్ కాదు పిల్లలకి. ఇది సిలికానే. ఇది మంచిగా వాష్ చేసి ఇందులో లిక్విడ్ ఫుడ్ ఏదైనా వేసి ఇది లిడ్ ఇలా క్లోజ్ చేసి, అంటే ఇది క్లోజ్ చేసి, సో ఇదన్నమాట. అంటే ఇది ఒక క్యాప్ ఇచ్చారు దీనికి. సో ఇందులో లిక్విడ్ ఫుడ్ ఏదైనా వేసి ఇక్కడ చిన్న హోల్ ఉందన్నమాట. ఆ హోల్ నుంచి మన లిక్విడ్ ఫుడ్ పిల్లలకి ఇలాగ తినిపించవచ్చు అనమాట. ఈజీగా పిల్లలు తినేస్తారనమాట. దాని గురించి ఇది ఇచ్చారనమాట. ఓకే. సో ఇందులో ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ అయినవేని. ఈ ప్రోడక్ట్ అయితే మీకు యూజ్ అవుతుంది. సో ఇంకేదైనా డౌట్స్ ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంచెం అంటే మీరు లైక్ అండ్ కామెంట్ చేస్తే ఇంకా కొంచెం వీడియో చేయాలనేసి నాకు కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అనమాట. చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదు కదా. సో మళ్ళీ వీడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.